ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో దారుణం. సత్యసాయి జిల్లా చిలమతూరులో విద్యుత్ శాఖ ఉద్యోగి ఎజాజ్పై టీడీపీ నేత రంగారెడ్డి దుర్భాషలాడిన ఆడియో వైరల్ అవుతోంది. చెట్టు కట్టేసి కొడతానని ఉద్యోగిని బెదిరించాడు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి. చిలమతూరులో అన్ని తానే వ్యవహరిస్తున్న ఈ పచ్చ నేత తన పొలంలో విద్యుత్ స్తంభాలు వేయటంపై తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విద్యుత్ శాఖ ఏఈ జయవర్ధన్ రెడ్డి టీడీపీ నేత రంగారెడ్డికి వత్తాసు పలికాడు. దీంతో వీళ్ళిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని విద్యుత్ ఉద్యోగి ఎజాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సెల్ఫీ వీడియో ద్వారా ఎమ్మెల్యే బాలకృష్ణకు తన గోడు విన్నవించుకున్నాడు. ఎజాజ్ చిలమత్తూరు మండలం కోడూరు సచివాలయంలో జేఎల్ఎం గ్రేడ్ 2గా విధులు నిర్వర్తిస్తున్నాను సార్. నా పైన మా మండల ఏఈ జయవర్ధన్ రెడ్డి మరియు టీడీపీ మాజీ కన్వీనర్ రంగారెడ్డి ఇరువురు నాపై దుర్భాషలాడిన విషయంపై ఈ వీడియో రూపంలో మీ దృష్టికి తీసుకుని వచ్చుచున్నాను. మీ చేతుల మీదుగా నా పరిధిలో కోడూరు గ్రామ పంచాయతీలో 15 మంది రైతులకు ఉచిత 25 kV ట్రాన్స్ఫార్మర్ అందుకున్న తర్వాత వారి పొలాలలో ఇన్స్టాలేషన్ కొరకు ఒక్కొక్క రైతు దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేయమని ఏఈ గారి ఆదేశించారు. ఆ పని నేను చేయడానికి నేను ఒప్పుకోలేదు. అప్పటి నుండి నాకు చాలా మెమోల మీద మెమోలు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. కోడూరు పంచాయతీ సుబ్రాపేట రెవెన్యూ గ్రామంలో చాంద్ బాషా అనే రైతుకి మీరు ఇచ్చిన 25 kV ట్రాన్స్ఫార్మర్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగినది. ఏఈ గారి ఆదేశాల మేరకే ఇదంతా చేసినాము. తర్వాత ఇటీవల నవంబర్ 2వ తారీఖున ఏఈ జయవర్ధన్ రెడ్డి గారు టీడీపీ మాజీ మండల కన్వీనర్ రంగారెడ్డిని కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని చాంద్ బాషా లైన్ ఇన్స్టాలేషన్ చేసిన ట్రాన్స్ఫార్మర్ తన పొలంలో లాగినానని నన్ను తీవ్రమైన దుర్భాషలాడుతూ పోలు కట్టేసి కొడతాను, కేసు పెడతాను, ఆ లైన్ ని తీసేయని ఉచ్చరించడానికి వీలు కాని భాష వాడుతూ నన్ను దూషించడం చేశారు. ఇప్పుడు అబూబకర్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టినారు కదా? అవును సార్. అది ఎవరి భూమిలో పెట్టినారు? అది అబూబకర్ ల్యాండ్ లోనే పెట్టిండే సార్. అబూబకర్ ల్యాండ్ లో పెట్టినారా అది? అవును సార్, అబూబకర్ చూపించిన ల్యాండ్ అబూబకర్ దని. ఎవరు నువ్వు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? నేను లైన్ మ్యాన్ అన్నా. ఎక్కడి నుంచేనా? ఎక్కడి నుంచి? మా మామిడి చెట్ల నుంచి చేసిన చూడే మసీద్ వెనక ఇట్లా లైన్. మామిడి చెట్ల నుంచి ఎక్కడన్నా? ఆ మామిడి చెట్లు 2 ఎకరాల మామిడి చెట్లు ఉంది కదా మసీద్ బ్యాక్ సైడ్. నా అబూబకర్ది ఇక్కడ నా సార్ చెప్తాను. ఈ పక్క వేసిన చూడు, ఎవడు వేసిండదు ఈ పక్క. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి నుండి తెలుసుకుందాం. శివారెడ్డి చెప్పండి, ఆల్మోస్ట్ వారంలో ఒక 2-3 సార్లు ఇలాంటి అంశాలపైనే మనం ఈ సమాచారం తీసుకుంటూ ఉన్నాం. ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఇజాజ్ని ఈ రకంగా దుర్భాషలాడుతున్న రంగారెడ్డి టీడీపీ నేత అనే గర్వమేనా? ఏం జరుగుతోంది అక్కడ? ఖచ్చితంగా ఎందుకంటే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం, అక్కడ పిఏలు ఆయన వ్యక్తిగత కార్యదర్శులు ఇష్టానుసారంగా డబ్బు కోసం అదేవిధంగా ఇతర వ్యాపకాల కోసం పరిపాలన సాగిస్తుండడంతో ఇక్కడ పూర్తి స్థాయి పరిపాలన గాడి తప్పిందని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నేత రంగారెడ్డి చేసిన దుర్భాషలు తీవ్ర స్థాయిలో ప్రకంపనలు రేపుతున్నాయి. వాస్తవానికి విద్యుత్ స్తంభాలు ఎక్కడ వేయాలి, తర్వాత ఎలా వేయాలి అని దానిపైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది వ్యవహరిస్తూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. అయితే ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. కానీ చిలమత్తూరు మండల సంబంధించి మండల టీడీపీ నేత రంగారెడ్డి ఒక్కసారిగా రెచ్చిపోయి దుర్భాషలాడటం పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాక్షాత్తు మండల ఏఈగా వ్యవహరిస్తున్నటువంటి జయవర్ధన్ రెడ్డి దీన్ని అడ్డుకోవాల్సింది పోయి ఆయన కూడా సహకరించడం ఇప్పుడు విద్యుత్ శాఖలో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. సభ్య సమాజం తలదించుకునేలా లైన్మెన్ ఎజాజ్ పైన పూర్తి స్థాయిలో దుర్భాషలాడడం పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు హిందూపురం నియోజకవర్గంలో అది ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురం నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆ శాఖ ఉద్యోగుల్ని తీవ్ర స్థాయిలో కలత వ్యక్తం చేస్తున్న వార్త కనిపిస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపున టీడీపీ నేత రంగారెడ్డి నుంచి కావచ్చు, విద్యుత్ శాఖ ఏఈ జయవర్ధన్ రెడ్డి నుంచి కావచ్చు తనకు ప్రాణహాని ఉందని విద్యుత్ లైన్ మ్యాన్ ఒక వీడియో కూడా విడుదల చేయడం పూర్తి స్థాయిలో
కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ ఎట్లా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. హరి, రైట్. సాక్షాత్తు ఎమ్మెల్యే పిఏ చేసిన దారుణాలే మనం చూసాం గతంలో. సో ప్రస్తుతం ఎమ్మెల్యేకి మొరపెట్టుకుంటున్న ఎజాజ్ మనవి విని ఆ ఎమ్మెల్యే ఏమన్నా స్పందించే అవకాశం ఉందా? బాలకృష్ణ, శివారెడ్డి బిజీగా ఉంటారు. బట్ ఈ వ్యవహారం పైన ఎట్లా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. హరి, ఓకే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.